అందరికి నమస్తే. నేను మీ లక్కీ మిరియాల. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం పానకం రెడీ చేసుకుందాం. పానకం రెడీ చేసుకోవడానికి చిన్న సీక్రెట్ ఒకటి ఉంది. చాలా టేస్ట్గా వచ్చింది పానకం అనేది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ సీక్రెట్ ఏంటో చెప్తాను నేను. ముందరగా మిరియాలు వేసుకుందాం. 2 స్పూన్లు మిరియాలు వేసుకుందాం. ఈ మిరియాలని దంచుకుందాం. కచ్చా పచ్చగా దంచుకుంటే టేస్ట్ బాగుండిద్ది పానకం అనేది. ఇలా పలుకులుగా దంచుకుంటే టేస్ట్ బాగుండిద్ది పానకానికి. ఇలా దంచుకుంటే చాలు. తీస్తున్నాను. నాలుగు ఇలాచీ వేసుకుందాం. సోంపు వేసుకుందామండి. సోంపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. చలవ కూడా మన ఒంటికి కూడా చలవ చేసిద్ది సోంపు వేసుకుంటే. 1.5 స్పూన్ వేసుకుందాం సోంపు. ఇవి నూరుకుందాం. సోంపు ఎలాచి నూరుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సోంపు మిరియాలు ఎలాచి ఇవన్నీ కూడా. పానకం అనేది ఈ రోజే కాదండి, శ్రీరామ నవమికే కాదు, మామూలుగా ఈ ఎండాకాలం అన్నాలు పిల్లలకి చేసి ఇచ్చినా కూడా చలవ చేసిద్ది. ఆరోగ్యాలకి మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే గుణాలు చాలా ఉన్నాయండి పానకంలో. ఇలా చేసుకుందాం. టేస్టీగా చేసుకుందాం, హెల్దీగా చేసుకుందాం. సోంపు ఎలాచి మనం ఇలా నూరుకున్నాం కదా, ఇదే గిన్నెలోకి తీసుకుందాం. సోంపు ఎలాచి పౌడర్ కూడా మిరియాల పౌడర్లో వేసుకుందామండి. ఇవి వచ్చేసి తులసాకులు అండి. తులసాకులు కూడా వేసుకుందాం. కూడా 5-6 తీసుకొని వేద్దాము. ఫ్లేవర్ బాగుండిద్ది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పానకంలో తులసాకులు కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం కూడా వేసుకుందామండి. బెల్లం వచ్చేసి ఇలాగా దంచుకోవాలి మెత్తగా. ½ కిలో బెల్లం వేసుకుందామండి. మనం ½ కిలో బెల్లంలోకి 1 లీటర్ వాటర్ వేసుకుందాము. బెల్లం మిక్స్ అయ్యే విధంగా బాగా ఇలా కలుపుకుందాం. మిరియాలు వచ్చేసి మనం 2 స్పూన్లు వేసుకున్నామండి. అలానే 4 ఇలాచీ వేసుకున్నాము. 1.5 స్పూన్ సోంపు వేసుకున్నాము. ½ కిలో వచ్చేసి బెల్లం వేసుకున్నాం 1 లీటర్ వాటర్కి. నేను టిప్ చెప్తానని చెప్పాను కండి. ఇది వచ్చేసి పచ్చకర్పూరం. పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. పచ్చకర్పూరం వచ్చేసి ఇంత చాలు, చిటికెడు. ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ బాగోదు. ఇది ఇలాగా పొడి చేసి వేసుకుందాం. ఇలా బెల్లం కరిగే వరకు కలుపుకుందాం. బెల్లం కరిగింది. మనం వడగట్టుకుందాము.
ఈ ఫ్లేవర్ అంతా ఈ బెల్లం వాటర్లోకి వచ్చేసింది, పానకంలోకి తులసి ఫ్లేవరు, మిరియాల ఫ్లేవరు, అలానే ఎలాచి, సోంపు ఈ ఫ్లేవర్స్ అన్నీ నీళ్ళలోకి వచ్చేసిద్ది. ఇలా వడగట్టుకుంటే చాలు. మనం పెసరపప్పు వచ్చేసి మనం 1 గంట సేపు నానబెడితే చాలండి, ఇలా నానిపోతాయి. ఇప్పుడు మనం శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు పెసరపప్పు, బెల్లం, అలానే పానకం కూడా నైవేద్యం పెట్టేసి దేవుడికి నివేదించుకొని మనం తీసుకోవటమేనండి. ఐస్ వేసుకొని మనం తాగితే చాలా బాగుండిద్ది, టేస్ట్ చాలా బాగుండిద్ది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.